హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఈరోజు మనకి రావడం జరిగింది. ఇందులో భాగంగా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల లోన్స్ని ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ విధంగా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారైతే అందించడం జరిగింది. మొదటి విడత లిస్టులో కొంతమంది పేర్లు ఉంటాయని మనకి అనఫిషియల్గా వార్తా ప్రకటన పేపర్లో రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రాజీవ్ యువ వికాసం ప్రతి అప్డేట్ మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్ ఇది. కేటగిరీ 1, 2 కింద 100% దరఖాస్తులకి లబ్ధి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. కేటగిరీ 1 అంటే మీ అందరికీ తెలుసు 50,000 రూపాయల రుణం. కేటగిరీ 2 అంటే 1,00,000 లోపు రుణానికి అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారులని అర్థం. లక్ష్యంలో సగం కూడా రాని అర్జీలు రాజీవ్ యువ వికాసం పథకం అని చెప్పేసి కనిపిస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ 1, 2 కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంది అంటే 1వ కేటగిరీ 50,000 రూపాయల రుణాలు, 2వ కేటగిరీ 1,00,000 రుణాలని తొలుతగా మంజూరు చేయాలని భావిస్తుందట. ఈ కేటగిరీలో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో 100% దరఖాస్తులకి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం. ఈ కేటగిరీలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా లోన్స్ వస్తాయి అని చెప్పేసి ఈ యొక్క వార్తా ప్రకటనలో మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఇస్తాము అనుకున్నటువంటి వాటికన్నా కూడా తక్కువగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. కేటగిరీ 1 కింద 100% రాయితీతో 50,000 విలువైన యూనిట్లు, కేటగిరీ 2 కింద 90% రాయితీతో ₹1,00,000 విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి. ఈ పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ లబ్ధిదారులు 16.23 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో 1.32 లక్షల దరఖాస్తులు కేటగిరీ 1, కేటగిరీ 2 కింద వచ్చాయి. ఈ కేటగిరీల కింద 2.8 లక్షల మందికి సహాయం చేయాలన్నది లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ దరఖాస్తులు లక్ష్యంలో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఇక్కడ ఏం జరిగిందంటే కేటగిరీ 1, కేటగిరీ 2 కింద మాత్రమే ఈ దరఖాస్తులు అనేది తక్కువగా వచ్చాయి. మిగతా 3 and 4లో మాత్రం అనుకున్న దానికన్నా ఎక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 2 కేటగిరీల కింద దాదాపు 62,000 మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే 4,000 మంది కూడా దరఖాస్తు చేయని పరిస్థితి. ఈబీసీ కేటగిరీలోనూ 33,000 మందికి లక్ష్యంగా పెట్టుకుంటే 2,500 దరఖాస్తులు రాలేదు. మొత్తంలో అన్ని కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీ 1, 2 కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం దరఖాస్తులు కూడా రాలేదు. దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసిన వారికి రుణాలిచ్చి మిగతా నిధుల్ని కేటగిరీ 3 and 4 రుణాల కింద సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. ఈ విధంగా ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీలో అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజీవ్ యువ వికాసం లోన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం 100కి 100% కనిపిస్తుంది. మిగిలినటువంటి డబ్బులని 3 and 4 కేటగిరీస్కి సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అర్హులకి సంబంధించినటువంటి అప్డేట్. ఈ ఫస్ట్ లిస్ట్ అనేది కూడా మనకి త్వరలోనే 30 తారీఖు రోజున రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ లిస్ట్ రిలీజ్ అవ్వగానే మొట్టమొదటగా నేను మీకు ఏ విధంగా చూసుకోవాలో నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.